శ్రీశైలం డ్యామ్ ని నిపుణుల కమిటీ పరిశీలించింది. శ్రీశైలం డ్యామ్ కి మరొక 5 ఏళ్లలో కొత్త రేడియల్ గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురవుతుందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు హెచ్చరిస్తున్నారు. భారీ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల నిపుణుడు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 10వ నంబర్ గేట్ వద్ద లీకేజ్ అవుతూ ఉండడంతో పరిశీలించారు. గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉందని, దానివల్ల ఇబ్బందేం లేదని పేర్కొన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో 5 ఏళ్లలోపు రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు, కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటెనెన్స్కు చాలా అలొకేషన్ చేయాలని. మీరు ఫ్లంజ్ పూల్ కూడా డ్యాముకు 30 రాస్తున్నారు, అది కూడా తప్పే. ఫ్లంజ్ పూల్ వచ్చి పవర్ హౌస్లు రెండింటికి మధ్యలో జరుగుతుంది.